రక్ష సాధన మరియు ధర్మ సంస్థాపన కోసం దేశమంతటా సంచరిస్తూ ధర్మోపదేశములు బోధిస్తూ భావితరాలకు ధర్మ సందేశం అందిస్తున్న శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి దివ్య ప్రవచనములతో మీ ముందుకు వస్తోంది ధర్మనిధి కార్యక్రమం. మీ స్మార్ట్ 9 టీవీలో నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ ఓ నమః. భారతదేశం అంటే ఒకసారి మనందరికీ కనిపించేది గంగ ప్రవహిస్తున్నప్పుడు ఆ గంగమ్మని చూస్తే భారతీయ సంస్కృతి కూడా అంత చల్లగా స్వచ్ఛమైనదిగా అజరామరంగా ప్రవహిస్తూ ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. గంగ ఎప్పుడు ఆగిపోదు. ఏ నదులైనా ఎండిపోవచ్చేమో కానీ గంగా నది ఎప్పటికీ ఎండుదల అనేది ఉండదని చెప్తారు. ఎందుకు అనంటే ఆ గంగమ్మ హిమపర్వతాలు కరిగి ప్రవహిస్తూ ఉంటుందట. దాని గురించి ఒక మహా తపస్సంపన్నుడైనటువంటి వ్యక్తి చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు హిమపర్వతాల్లో ఉండే గంగమ్మ 1% కూడా కరిగి నీళ్లుగా మారలేదు. 1% కూడా. ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని వేల సంవత్సరాలైనా హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి గంగమ్మ 1% కూడా కరిగి నీళ్లుగా మారలేదు. అంటే మరి అది 1%కి ఎప్పుడు చేరుతుందో, 100% అవ్వాలంటే ఎన్ని లక్షల సంవత్సరాలు అవుతుందో. కాబట్టి మన దేశానికి నీటి కొరత ఎప్పుడు ఉండదని చెప్పడానికి ఆ తపస్సంపన్నుడు చెప్పినటువంటి ఒక ఆదర్శపూరితమైనటువంటి వాక్యం. అంటే గంగమ్మకి తరుగు లేదు అని. గంగమ్మకి తరుగు లేదు అని అంటే మరి గంగపుత్రులకి చెప్పండి. హిందూ ధర్మ రక్ష సాధన మరియు ధర్మ సంస్థాపన కోసం దేశమంతటా సంచరిస్తూ ధర్మోపదేశములు బోధిస్తూ భావితరాలకు ధర్మ సందేశం అందిస్తున్న శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి దివ్య ప్రవచనములతో మీ ముందుకు వస్తోంది ధర్మనిధి కార్యక్రమం. మీ స్మార్ట్ 9 టీవీలో గంగమ్మే అంత గొప్పదైతే మరి గంగపుత్రులు ఏవయా? నేను మీ గురించి చెప్పడానికి ఇంత గట్టిగా చెప్తూ ఉంటే మీరు చప్పట్లు కొట్టకపోతే ఎలాగా? గంగమ్మ దగ్గరికి వెళితే గంగ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటాం, అవునా? మరి గంగపుత్రుల దగ్గరికి వెళితే ఏం చల్లుకుంటాం, ఏం చేస్తాం? అలాంటి ప్రశ్నకి సమాధానం యానాంలో స్వధర్మ ప్రచార కేంద్రం. మీరు గంగమ్మ దగ్గరికి వెళితే నెత్తిని చల్లుకోవాలి. మీరు యానాంలో స్వధర్మ ప్రచార కేంద్రానికి వస్తే చల్లుకో అక్కర్లేదు. మీ మొత్తం తడిచిపోయేలాగా మేము మంత్రంతో మిమ్మల్ని పవిత్రం చేస్తామని మల్లాడి వసంతరావు నిజంగా ఒక మంచి ప్రేరణతో యత్నే కృతే సిద్ధ్యతి కోత్ర దోష అంటారు. అంటే
పని సాధించామో లేదో తర్వాత సంగతి, ముందు పని మొదలు పెట్టడంలో తప్పేమిటాయా? నీకేమిటి ఇబ్బంది? అసలు పని చెయ్యడం అయితే మొదలుపెట్టు. అది చివరికెళ్ళి ఫలితం వస్తుందా రాదా అవన్నీ ఇప్పుడే ఆలోచిస్తూ కూర్చుంటే పనే మొదలు పెట్టలేం మనం. ఫలితం భగవంతుడిది. మంచి చిత్తశుద్ధితో పని ప్రారంభిస్తే అది ఏమీ అక్కర్లేదు, నీ చేతిలో పైసా అక్కర్లేదు. భగవంతుడి మీద శ్రద్ధ ఉండి నేను మంచి చెయ్యాలి అనుకుంటే, లోపల చిత్తశుద్ధి ఉంటే, మల్లాడి కృష్ణారావు గారు లాంటి వ్యక్తుల్ని కాగలగార్యం గంధర్వులే చేస్తారన్నట్టు మనుష్యులు చేయలేరు. కాగలగార్యం ఎవరు చేయాలి? గంధర్వులే. ఇప్పుడు యానవుకి గంధర్వుడు ఎవరు? మల్లాడి కృష్ణారావు, అంతే కదా. కాబట్టి చిత్తశుద్ధి ఉండి, బహుశా ఇద్దరు మల్లాడి వంశస్థులే అందులో కూడా. నన్ను హైదరాబాద్లో ఇలాగా వేద పాఠశాల పెట్టారు, ఇక్కడ వేదం నేర్పుతున్నారు, మొత్తం అంతా మత్స్యకారులే ఉన్నారు అక్కడ, స్వామీజీని పిలిచారు అన్నప్పుడు ఒక ఆయన నన్ను ప్రశ్నించారు, స్వామీజీ మత్స్యకారుల్లో వేదం నేర్చుకుంటున్నారా? అక్కడ వేద పాఠశాల పెట్టారా? నిజంగా ఎంత గొప్ప ఇదండి. స్మార్ట్ 9 భక్తి దీపం కార్యక్రమానికి స్వాగతం. మీరు వెళుతున్నారట కదా అన్నారు. నేనే వెళ్తున్నానన్నాను. అది ఇంకెవరు చేసినా నేను ఒప్పుకోనన్నాను. అయితే ఆ అడిగిన వ్యక్తికి ఇలా చెయ్యడం అనేది చాలా ఆనందంగా ఉంది, కానీ అలా చెయ్యొచ్చా చేయకూడదా అనే అనుమానం ఉంది. అప్పుడు నన్ను అడిగారు ఆయన, స్వామీజీ ఆయన మంచి విద్వత్తున్న మనిషి, చిన్నవాడేం కాదు, మీరు ఎలా సమన్వయం చేస్తారు దీన్ని, మీరు ఎలా చూస్తారు అంటే, నేను నమ్మింది ఒకటే సిద్ధాంతం భగవద్గీతలో, పండితాః సమదర్శినః. సమదర్శిత్వం అనేటువంటి శక్తి మన దగ్గర ఉంటే వీడు వాడు అది ఆవిడ అనే తేడాలే మన కంటికి కనపడదు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మీ కళ్ళతో నన్ను చూస్తున్నప్పుడు మీకు 2 కళ్ళు ఉన్నాయని నేను ఇద్దరుగా కనపడతానా? మరి కుడి కన్ను మూసి ఒకసారి కుడి కన్ను మూసి నన్ను చూడండి, ఒకసారి అందరూ ప్రయత్నం చేయండి. కుడి కన్ను మూసి చూడండి, నేను కనపడుతున్నాను, అవునా? ఇప్పుడు మళ్ళీ ఎడం కన్ను మూసి కుడి కన్నుతో చూడండి, కనపడుతున్నాను. అంటే ఏ కన్ను మూసినా ఇంకో కన్నుతో కనపడుతున్నాను. ఇప్పుడు 2 కళ్ళు తెరిచారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నా నేను? అదేంటండి అది? అంటే కళ్ళు 2 అయినా చూడబడేది ఒక్కటే. అలాగే కులాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. నేను బ్రాహ్మణ్ణి కదా అని దేవుడు ఇంకో కులం ఇంకో రకంగా, లేదు నేను మత్స్యకారుని కదా అని దేవుడు ఇంకో రకంగా కనపడడు. దేవుడికి లేని భేదం జీవుడికి ఎందుకండి ఈ గందరగోళం అంతా? దేవుడికే లేదు ఈ సమస్య, జీవుడికి అసలే ఉండదు, ఉండకూడదు. అయితే నేనేం చెప్పానంటే, ఒక చిన్న మాట చెప్తాను. మన కంటికి పొర వస్తే 1కి 2 కనపడుతుంటుంది అక్కడ, అవునా? ఒక్కొక్కటి 2 కనపడుతుంటుంది. ఇప్పుడు మొన్నెవరో ఒక ఆయన అన్నారు, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, నాయకులు ఒక ఆయన అన్నాడు చాలా గమ్మత్తుగా, మా నియోజకవర్గంలో హిందూ ధర్మ రక్ష సాధన మరియు ధర్మ సంస్థాపన కోసం దేశమంతటా సంచరిస్తూ ధర్మోపదేశములు బోధిస్తూ భావితరాలకు ధర్మ సందేశం అందిస్తున్న శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి దివ్య ప్రవచనములతో మీ ముందుకు వస్తోంది ధర్మనిధి కార్యక్రమం.
మీ స్మార్ట్ 9 టీవీలో. అందరికి పొరం ఉంటే బాగుండండి, ఎందుకంటే నేను 100 ఇస్తే అది 200గా కనబడుతుంది. వందిస్తే అది 200 కనబడుతుందేమో. ఎలక్షన్లు అయిన తర్వాత నేనే ఆపరేషన్ చేయించేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఖర్చుతోటి ఏదో పథకం పెట్టి చేయించేస్తాం. చూడండి ఎలాగ పాపం. ఇప్పుడు ఎన్నికలు అంటే ఎలా ఉన్నాయనంటే బయట సామాన్యంగా లేదు. 100 రూపాయలు మాట అదే అది చెప్పడానికి అదే అందుకనే ఇక్కడ మల్లాడి కృష్ణారావు గారు ఏంటంటే అలాంటి విధానాలు కాకుండా మంచితనంతో ఒక నాయకుడు మనుషుల్ని గెలుచుకోవాలి, వాళ్ళ మనస్సుల్ని గెలుచుకోవాలి. డబ్బే ఉండి డబ్బు ఇస్తే ఏంటి వాడు బాబు సొమ్ము ఇచ్చాడా, ఎవడిదిచ్చాడు అని తిట్టుకుంటారు. ఓట్లేసే వాళ్ళు ఓట్లేస్తారు. మన కర్మ బాగుంటే గెలుస్తాము, వాడి కర్మ బాగలేకపోతే గెలిచినా ఓడినా ఏదో తేడా వస్తుంది. కానీ మనం అలా ఉండకూడదనేటువంటి ఆలోచన ఆయనలో స్పష్టంగా ఉంది. అంతేకాదు యానాంలో చాలా చిన్న ప్రాంతం ఇది. ఇందాక ఆయన అన్నారు మా ప్రాంతం చిన్నది, ఇక్కడ జనాభా చిన్నది. స్వామీజీ చిన్న ప్రాంతానికి చిన్న మనుషులు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు అంటే నేను ఒక మాట చెప్తాను, మీ ప్రాంతం చిన్నది కావచ్చు, జనాభా చిన్నది కావచ్చు, కానీ మీ మనస్సు అంత పెద్దది ఎక్కడా లేదండి. ఎందుకంటే ఎక్కడైతే 4 చేపలు పట్టుకొస్తే కానీ మా కడుపు నిండదు అనుకునేటువంటి పెక్కు జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో 4 చేపలు వేటకి వెళ్ళాలనేటువంటి జీవన విధానాన్ని ఎంచుకున్నటువంటి ఈ పేటలో చేపలు పట్టుకున్నా చేపలు పట్టుకోకపోయినా నువ్వు వేదాన్ని విడిచిపెట్టకూడదనేటువంటి ఒక అద్భుతమైన సంస్కారాన్ని ఇక్కడ ప్రతి ఒక్కటి చెవులో పోసినటువంటి మల్లాడి వసంతరావు. ఆయనతో తయారైనటువంటి 18 మంది తల్లులు, 18 మంది పురుషులు, వీళ్లే కాదు వీళ్ల ద్వారా తయారైనటువంటి 1000 మంది పిల్లలు. నిజంగా ఇంత సంస్కారానికి వేదికను ఏర్పాటు చేసినటువంటి దాతలు, వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కలిపి ఇంత మంచి పాఠశాల తయారు చేసినటువంటి మల్లాడి కృష్ణారావు. నిజంగా ఇదంతా చిన్న పని కాదు. చిన్న మనస్తత్వం ఉంటే చేయలేరు, అల్పమైనటువంటి ఆలోచనలు ఉంటే వాళ్ళు నెరవేర్చలేరు. దీనికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. స్మార్ట్ 9 భక్తి దీపం కార్యక్రమానికి స్వాగతం. మన చేత్తో అది జరగాలనేది రాసి పెట్టి ఉండాలంటే ప్రధానంగా. అలాంటి ఈ ప్రాంతంలో ఈ వేద పాఠశాల భవనాన్ని ప్రారంభించడానికి నన్ను ఎంత ప్రేమిస్తున్నారండి. ఈ ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? నేనెవరో ఏ తల్లి నన్ను కనిందో మీకు సంబంధం లేదు. నన్ను పిలిచి దారి పొడుగుతా పూలు వేసి పిల్లలతో సహా ముసలి వాళ్ళతో సహా నన్ను చూడాలని నా కోసం మీరు ఎండలో నిలబడి నన్ను తీసుకెళ్లి ఒక పెద్ద మేడ కట్టి అది నా చేతితో ప్రారంభం చేసి అక్కడ నన్ను కూర్చోబెట్టారంటే మీరు చూపించిన ప్రేమ, దానికి వెలకట్టేది ఏమిటి ఈ భూమి మీద? ఏది లేదు. అందులో మల్లాడి కృష్ణారావు ఆయన భార్య, ఆయన రోడ్డు మీద నిలబడి స్వామీజీ వచ్చిన తర్వాత మనం వెళ్ళాలి, కార్యక్రమానికి వెళ్ళాలని వచ్చి కూడా వాళ్ళిద్దరూ మంచి దంపతులు వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని కట్టడమే కాదు, దీనికి అన్ని వసతులు ఏర్పాటు చేయడమే కాదు, దాని మీద ఇంకో మేడ కూడా వేస్తాము అని ఈ మేడ మీద నుంచి మాట ఇవ్వడం. ఇందాక ఆయన మాట వింటూ ఉంటే నాకు అనిపించింది ఆయన తొందరగా మాట ఇవ్వడు. మాట ఇస్తే దాన్ని వెనకడుగు వేసేది ఆయనకి ఇష్టం ఉండదు. అంటే ఇది గమనించండి, మనిషి కులం కాదు ప్రధానం, మనిషిలో ఉండే గుణం ప్రధానం. ఏ గుణంతో ఒక మనిషి బ్రతుకుతున్నాడు అనేది ఒక ప్రధానంగా తీసుకున్నప్పుడు
మనకు అనిపిస్తూ ఉంది వీటన్నిటికీ ఆదర్శంగానే ఆనాడు దేవుళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీల్లోనే పుట్టారు. ఇదేమిటో నాకు అర్థం కాదు. మొత్తం అంతా దేవుళ్ళందరూ, నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుళ్ళు మొత్తం కట్టగట్టుకుని హిందూ దేవుళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీల్లో పుట్టారు. ఈ క్రైస్తవ దేవుళ్ళు కానీ మహమ్మదీయ దేవుళ్ళు కానీ అంతా ఉన్నత కులాల్లోనే పుట్టారు. ఒక రకంగా వాళ్ళంతా కూడా ఉన్నత కులాల్లో పుట్టారు. కానీ హిందూ దేవుళ్ళు మొత్తం కట్టగట్టుకుని, వినాయకుడు పెద్ద ఎస్టీ, ఆంజనేయ స్వామి ఎస్టీ, నరసింహస్వామి ఎస్టీ, వెంకటేశ్వర స్వామి బీసీ, కృష్ణుడు యాదవుడు బీసీ. మీకు ఇంకొకటి తెలుసా? మొత్తం మనకు వేదాలు అందించినటువంటి వేదవ్యాసుడు ఎవరు? మత్స్యకారుడే. అంతేకాదు, వేదాలు ఎక్కడ పుట్టాయి? ఎక్కడ పుట్టాయి వేదాలు? ఏమైనా సిటీలో పుట్టాయా? వేదాలు అగ్రహారాల్లో పుట్టాయా? ఎక్కడ పుట్టాయి వేదాలు? ఆలోచన చేయండి. అడవుల్లో పుట్టాయి, కొండల్లో పుట్టాయి. అంటే ఈరోజు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఏ కులంలో మనం లెక్క కట్టాలి కడితే ఎస్టీ, షెడ్యూల్డ్ ట్రైబ్. అంటే ఇంకా మామూలు ఎస్టీ కాదు, ఆనాటి ఋషులు బాగా వెనకబడిన ఎస్టీలు. ఎందుకంటే ఇప్పుడు ఎస్టీలైనా కనీసం పంచగట్టుకుంటారు, గుడ్డలేసుకుంటారు. అప్పుడున్న ఋషులు కేవలం గోచి పెట్టుకునే బ్రతికారు. కాబట్టి ఎంత వెనకబడినటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళ ఋషులు కుల ప్రాతిపదికన ఆలోచించింది. కాబట్టి మన ఋషులు ఎస్టీలే, మన దేవుళ్ళు ఎస్టీలు బీసీలు. శివుడు ఏంటనుకుంటున్నారు చెప్పండి మీరు? శివుడి భార్య ధర్మపత్ని ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి ఎవరు? పర్వతుడి యొక్క కుమార్తె. పర్వతుడు అంటే ఎవరు? పెద్ద ఎస్టీ, ఆయన చాలా పెద్ద ఎస్టీ రాజు. నిజం, నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు, మీరు వెతికి చూసుకోండి. శివుడు కూడా కొండదేవుడే ఆయన, అందుకని ఆయన కొండల్లోనే ఉంటాడు. ఆయన మీరు సిటీకి తీసుకురండి, చచ్చినా రాదు. కొండ్రా మీ కర్మ, మీరు ఏదో ఏడుస్తున్నారంటారు. మీరు రండ్రా, ఇక్కడ వదిలేసి హాయిగా అక్కడికి వెళ్ళి ఎందుకురా ఈ కర్మ మీకు, హాయిగా ఈ చెట్లు పుట్టలు గుట్టలు కొండలు మట్టి నీళ్ళు అన్ని చూసి ఎంత ఆనందపడుతున్నారు. కాబట్టి మన దేవుళ్ళు కానీ దేవతలు కానీ అమ్మవార్లు కానీ వీళ్ళందరూ కూడా అట్టడుగు వర్గాల్లో పుట్టిన వాళ్ళు ఎందుకు దేవుళ్ళయ్యారు, దేవతలయ్యారు, శక్తివంతులయ్యారు చూడండి. మళ్ళీ వాళ్ళందరినీ మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. వాళ్ళకి కులాలు లేవు, వాళ్ళకి మతాలు లేవు, ప్రాంతాలు లేవు. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నారు, అవునా? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఈ ముఖ్యమంత్రి గారు అంటారు ఇది వేరంటారు, ఆ ముఖ్యమంత్రి గారు ఇది వేరంటారు. కానీ వెంకటేశ్వర స్వామికి ఆంధ్ర వెంకటేశ్వర స్వామి, తెలంగాణ వెంకటేశ్వర స్వామి రెండు ఉంటుందా? ఉండదు. ఉంటుందంటారా? తెలంగాణలో ఉన్న వెంకటేశ్వర స్వామి, ఆంధ్రాలో ఉన్న వెంకటేశ్వర స్వామి. కానీ తెలంగాణ గొడవ ఆంధ్ర గొడవ ఎవరికి ఉంటుంది? పనికి మాలిన మనలాంటి వాళ్ళకు ఉంటుంది. అంటే బుర్ర బుద్ధి లేని పనికి మాలినటువంటి చెత్త ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ బుర్రల్లో ఉంటుంది. కానీ ఇది దేవుళ్ళల్లో ఉండవు. అర్థమైందా? కాబట్టి ఇలాంటి ఒక గొప్ప సంస్కృతి, ఇందాక మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అన్నారు, నాకు నచ్చింది. నేను హిందువుని, హిందూ మతంలో పుట్టాను, కానీ ఆయన సంస్కారం ఏంటనంటే నేను ఏ మతాన్ని దూషించను, ఏ మతస్థులు బాధపడేలా నేను ప్రవర్తించను, వాళ్ళు కూడా సుఖంగా ఉండేలా ఆనందంగా ఉండేలా నేను చేస్తాను అన్నాడు. ఆ సంస్కారం నేర్పింది ఈ ధర్మం, ఈ దేశం, ఈ తల్లి, ఈ భరతమాత. వాళ్ళందరూ బాగుండాలని కోరుకునేది ఈ ధర్మం. అందుకే మన మంత్రంలో కూడా ఏం చెప్తాం, మీ అందరూ నేర్చుకున్నారు, సర్వే భవంతు, చెప్పండి, సర్వే భవంతు, సర్వే సంతు, సర్వే భద్రాణి, మా కశ్చిత్ దుఃఖమాప్య, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. అందరూ బాగుండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి,
అందరూ సంతోషంగా ఉండాలి. ఎంత గొప్ప ప్రార్థన అండి ఇది. ఆ ప్రార్థనే కాదు, అది అభ్యర్థనే కాదు, అది విజ్ఞాపనమే కాదు, అది ఆచరించి చూపేటువంటి మతము, ధర్మం ఏదైనా ఈ భూమి మీద ఉందనంటే అది హిందూ సంస్కృతి. అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఆయన అన్నాడు, అందులో పుట్టిన నేను ఇతర మతస్థుల్ని గౌరవించడం నాకు నేర్పింది ధర్మం. ఇతర మతస్థులు ఎక్కడ నా ప్రవర్తన వల్ల, నా మాట వల్ల బాధపడకుండా వాళ్ళకి వాళ్ళ దేవుడి పట్ల ఆసక్తిని నేను గౌరవించేలాగా నన్ను ప్రవర్తించేలా నేర్పుతుంది ధర్మం. నిజంగా ఇలాంటి వ్యక్తిత్వాల్ని మనం సంస్కరించుకోవాలి. అలాంటి వ్యక్తిత్వాల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి సమాజంలో. మల్లాడి కృష్ణారావు గారు నన్ను గతంలో అక్కడ శివుడి యొక్క విగ్రహానికి పిలిచినప్పుడు అప్పుడు నేను వచ్చాను. ఇక్కడే ఒక రోజల్లా ఉండిపోయాను. ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠశాల విషయంలో కూడా నా డేట్లు కుదరట్లేదు, నేను తిరుగుతూ ఉన్నాను. అలాంటి మహిళలు మహారాణులు నోరూరించే రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తోంది స్మార్ట్ రుచి కార్యక్రమం. మీ స్మార్ట్ 9 టీవీలో ఇబ్బందులున్నా నేను మళ్ళీ మార్చి నెల తర్వాత ఎన్ని చేస్తాయి, తర్వాత ఇవన్నీ చేయాల్సి వస్తే చాలా పరిధి పెట్టుకుని చాలా గీతలు గీసుకుని చెయ్యాలి. అలా కాకుండా అందరూ హాయిగా ఆనందంగా ఈ గొడవ లొల్లి రాకముందే ఈ కార్యక్రమం ప్రశాంతంగా చేసుకోవాలన్నప్పుడు సరే ఈరోజు వస్తానులేండని వారికి మాట ఇవ్వడం జరిగింది. రథసప్తమి అనంటే సూర్యభగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో చీకట్లను చీల్చుకుంటూ, మబ్బుల్ని చీల్చుకుంటూ ఇప్పుడు మంచి గుర్రాలు కట్టబడినటువంటి రథంలో ఎక్కి ఇప్పుడు పరిగెడతాడనమాట. ఈ రోజు నుంచి పరుగులు తీస్తాడు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. కాకినాడలో శ్రీపీఠం కూడా రథసప్తమి నాడే ప్రారంభం చేశాం. ఎప్పుడంటే 1999వ సంవత్సరంలో రథసప్తమి అప్పుడు జనవరి నెలలో వచ్చింది. నేను అదే ముహూర్తం పెట్టుకున్నాను. ఎందుకంటే గుర్రాలు పరిగెట్టినట్టు శ్రీపీఠం పరిగెట్టాలని. శ్రీపీఠం పరిగెడుతుందో లేదో కానీ అక్కడ కూర్చుని నన్ను మాత్రం అన్ని చోట్లకి పరిగెట్టిస్తుంది. నేను మాత్రం ప్రపంచ దేశాలు చూడుతున్నాను, దేశమంతా తిరుగుతున్నాను. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోతాను, బాంబే తిరుగుతాను, ఇప్పుడు కేరళ వెళ్ళమంటారో, ఎప్పుడు తమిళనాడు వెళ్ళమంటారో వెళ్తున్నాను. రథసప్తమి నాడు శ్రీపీఠము ఎంత పరిగెట్టిందో తెలియదు కానీ అప్పటి నుంచి 99 నుంచి ఇప్పుడు 2019 వచ్చింది. అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20లో 60 ఏళ్ల పరుగులు తీయించేసింది నన్ను. నిజంగా ఇంత తెల్ల వెంట్రుకలు అప్పుడే తొందరగా ఎందుకు వచ్చాయని నన్ను అడిగారు ఒక ఆయన. మహానుభావ, 100 ఏళ్ళు బతకాల్సిన వాడిని ఆ 100 సంవత్సరాలు బ్రతికే బతుకుని 10 ఏళ్లలో వేసి కుక్కితే ఏమైపోతుంది, అలా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి. కాబట్టి చాలా మంచి రోజు ఈరోజు రథసప్తమి నాడు మళ్ళీ ఇక్కడ యానాంలో ఈ పాఠశాల ప్రారంభం చేశాం. ఈరోజు ఎందుకో ఈరోజు కుదిరింది. నేను 12 వస్తానని చెప్పాను. నేను రథసప్తమి కూడా చూసుకోలేదు. నాకు ఈరోజు కుదురుతుందయ్యా. మరి ఇప్పుడేమో మార్చి 3వ తేదీ అనుకున్నాం, 2వ తేదీ అనుకున్నాము. ఎందుకంటే శివరాత్రి ముందు అనుకున్నాము. సరే వారికి ఇలా వచ్చిందని అన్నారు. మరి నాకు కుదిరేది 12 తర్వాత నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలి, ఇవన్నీ తిరగాలి, చాలా పనులు ఉన్నాయి నాకు అని అంటే సరే 12 పెట్టేసుకుందాం అన్నారు. కృష్ణారావు గారు కూడా ఆయన పని అన్నిటినీ కుదించుకుని దాన్ని ముందు వెనక జరుపుకుని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆఖరికి నేను నిన్న రాత్రి ప్రయాణం అవ్వాలి ఈ రోజని నాకు టికెట్ పట్టుకొచ్చారు, ఫ్లైట్ టికెట్ పట్టుకొచ్చి బయలుదేరాలని. నేను చూసి రేపు రథసప్తమి కదా అని ఉదయాన్నే లేచి నా జపం గిపం అంతా చేసుకుని అన్నీ పూర్తి చేసుకుని 3 గంటలకల్లా అన్నీ పూర్తి చేసుకుని కారు పట్టుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి
అక్కడి నుంచి ఫ్లైట్ పట్టుకొని దిగితే అక్కడి నుంచి కారు పంపిస్తే ఇక్కడికి వచ్చాను. నేను అనుకున్నాను, అబ్బా రథసప్తమి నాడు మళ్ళీ ఇంకొక ప్రారంభం అవుతూ ఉంది, పోన్లే ఇది కూడా బాగా ఎలా పరిగెట్టాలంటే సముద్రంలో వేటకెళ్లే పడవ కంటే స్పీడుగా. ఇక్కడ పాఠశాలల్లో ఆ వేద ఘోష మీ అందరి నోట వినిపిస్తూ ఉంటే నిజంగా అదృష్టం. అది ఈ భూమి చేసుకున్నటువంటి పుణ్యం. మీరందరూ చక్కగా పలకండి, శుద్ధంగా పలకండి, స్పష్టంగా పలకండి, నేర్చుకోండి. మీరు నేర్చుకోవడం కాదు, వీధి వీధులా ఈ మంత్రాన్ని చెబుతూ ప్రతిరోజు ఒక వీధి రక్ష సాధన మరియు ధర్మ సంస్థాపన కోసం దేశమంతటా సంచరిస్తూ ధర్మోపదేశములు బోధిస్తూ భావితరాలకు ధర్మ సందేశం అందిస్తున్న శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి దివ్య ప్రవచనములతో మీ ముందుకు వస్తోంది ధర్మనిధి కార్యక్రమం. మీ స్మార్ట్ 9 టీవీలో ఒక వీధి ఎంచుకుని ప్రతిరోజు ఉదయం ఒక 15-20 నిమిషాలు ఈ నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలతో సహా పెద్దలతో సహా మంచి మంత్రం, శాంతి మంత్రాలు చెబుతూ అలా ప్రతి వీధి తిరిగితే యానాంలో శాంతి తప్ప అశాంతి ఇంట్లో కాదు, ఒంట్లో కాదు, ఏ గడపకి చేరదు. మీరు వసంతరావు నేతృత్వంలో ప్రతిరోజు చేస్తారా? చేయగలరా? ఏం వసంతరావు ఏమిటి? ఎందుకంటే ఇంత నేర్చుకున్న విద్య ఏదో ఊరికినే మన నోట్లో ఉండిపోకూడదు. అది ప్రతి ఇంటి తలుపు తట్టాలి. ఆ మంత్రం ప్రతి ఇంటి తలుపు తట్టాలి. ప్రతి పేటకు వెళ్ళండి. చిన్న పూరిపాక ఉన్నా సరే ఆ పాకలో ఉన్న వాళ్ళు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, భగవంతుడా వాళ్ళు సంతోషంగా ఉండాలి, నవ్వుతూ బ్రతకాలి, వాళ్ళకి ఏ కష్టాలు ఉండకూడదని ప్రార్థిస్తూ శాంతి మంత్రాలు చెప్తూ. మీరందరూ శాంతి మంత్రాలు నేర్చుకున్నారు కదా. షన్నో మిత్ర శం వరుణ, చెప్పండి, లేదు చెప్పండి. షన్నో భవత్వర్యమా, నేర్చుకున్నారు కదా శాంతి మంత్రాలు. షన్నో విష్ణురుక్రమ, నమో బ్రహ్మణే, నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్. ఓం శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం శాంతి శాంతి శాంతి. నిజంగా మీరు ఎంత ధన్యులంటే మీకు భగవంతుడు అక్షర శుద్ధి ఇచ్చాడు, నోట్లో అద్భుతంగా పలుకుతున్నారు. మీరు రోజు ఒక 15 నిమిషాలు ఒక్కొక్క వీధి ఒక పేట ఎంచుకొని చేస్తే ఒక 6 నెలల్లో నాకు అనిపిస్తుంది యానం మొత్తం పూర్తిగా అయిపోతుంది. 6 నెలలు పడుతుంది, అంత పడుతుందా? మరి ఆయనేమో చిన్న ఊరు అంటున్నారు, మరి అంత పట్టదు. 3 మాసాలు. లేదా ఏం చేయాలంటే ఇంకా తక్కువ అవ్వాలంటే ఒక 10 మందో 15 మందో విభాగాలు అయిపోయి రోజుకి ఒక 3-4 పేటలు 3-4 వీధులు మీరు తిరిగేస్తే ఒక 41 రోజులు ఒక దీక్షగా చేయండి. ఊర్లో ఎలాంటి గొప్ప సంస్కారం మళ్ళీ అంటే వేదభూమిలా మారిపోతుంది. ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమిలా మారుతుంది. అందరూ ఆనందంగా ఉంటాం. తుఫాన్ ఎక్కడికి వచ్చినా మీ ఊరు వరకు అటేటో పోవాలి తప్ప ఇక్కడ రావడానికి వీలు లేకుండా అయిపోతుంది. సముద్రం ఇక్కడ పొంగినా సరే మిమ్మల్ని ఆశీర్వదించి తనంత తానుగా కుంగిపోయి వెళ్ళిపోవాలి. అది వేదానికి ఉండే శక్తి, వేదం యొక్క గొప్పతనం. మీరు చెయ్యండి. నేను ఇక్కడ వచ్చినందుకు, మీ అందరినీ కలిసినందుకు, మీరందరూ మల్లాడి వసంతరావు గారిని, లేకపోతే కృష్ణారావు గారిని, లేకపోతే ఇలాగా నేర్చుకున్నటువంటి వాళ్ళందరినీ ఆదరించండి, గౌరవించండి. మనందరం ఒకటిగానే బ్రతకాలి. మనం ఆ ఒక్కటైన భగవంతుడి కోసం మనం జీవితాన్ని అంకితం చేస్తాం.
మళ్ళీ మరొక మారు కలుస్తాను. ఇప్పుడు నాకు ఒక పెద్ద కార్యక్రమం ఉంది శ్రీపీఠంలో, అది చూసుకుని నేను మళ్ళీ ప్రయాణం అవ్వాలి. మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. జై హింద్. భారత్ మాతా కీ. ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి భారత్ మాతాకి చేయటం వాడు నన్ను అడ్డంగా నరుగుతాడు. వాడు లేని భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే. జై హింద్. హిందూ ధర్మ రక్ష సాధన మరియు ధర్మ సంస్థాపన కోసం దేశమంతటా సంచరిస్తూ ధర్మోపదేశములు బోధిస్తూ భావితరాలకు ధర్మ సందేశం అందిస్తున్న శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి దివ్య ప్రవచనములతో మీ ముందుకు వస్తోంది ధర్మనిధి కార్యక్రమం. మీ స్మార్ట్ 9 టీవీలో